హాయ్ అండి. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ కారప్పొడి చేసుకుందామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ప్రాసెస్ చూద్దాం. బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఒక 50 గ్రాములు సుమారు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. వేగిన వాటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సుమారు ధనియాలు, కొద్దిగా చింతపండు, జీలకర్ర వేసి వేయించాలి. బాగా వేయించుకోవాలి. కొద్దిగా మెంతులు కూడా వేసానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మెంతులు. అవి బాగా వేగిన తర్వాత వాటిని పక్కన తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అవి కూడా ఎర్రగా మినపప్పు మంచి వాసన వచ్చిందాకా వేయించుకోవాలి. కరివేపాకు క్రిప్సీగా వేగేట్టు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అన్నిటినీ వేయించుకోవాలి. వేయించి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్గా ఉప్పు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ పొడి కారప్పొడి రెడీ అండి.